అండ్ సముద్ర గారి గురించి ఈరోజు ఇంత మాట్లాడుకుంటున్నామంటే ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు. సో అలాంటి ఒడిదుడుకుల గురించి మాకు తెలుసుకోవాలండి. బట్ ఏంటంటే అండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ లైఫ్ అంటేనే స్ట్రగుల్ అండి. ఎందుకంటే ఇంటికాడ కొంతమంది చెప్పకుండా వస్తారు, సినిమా మీద ఇష్టంతో. మీరు చెప్పకుండా వచ్చారా? చెప్పే వచ్చాను. పంపించారా? పంపించారు. ఫస్ట్ ఏంటంటే నాన్న వద్దురా, అక్కడ ఎవరు నీకు తెలియదు, నానేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, ఎలారా అక్కడే, అదేం చిన్న ఇండస్ట్రీ కాదు, చాలా పెద్ద ఇండస్ట్రీ, ఆడ నీ వల్ల కాదు, ఎందుకురా అన్నాడు. లేదు నా వల్ల అవుతుంది, నేను వెళ్తా అని మండి పెట్టా. వీకెండ్ మా నాన్న నన్ను ఎప్పుడు కొట్ల. మళ్ళీ అట్ ద ఏజ్ ఎంత అప్పటికి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకి దెబ్బలు తినొచ్చారనమాట. 18 సంవత్సరాలు నాకు. బట్ అంతవరకు మా నాన్న ఎప్పుడు చిన్నప్పటి నుంచి నన్ను కొట్టి ఎరగడు. చాలా ఇష్టం అనమాట పిల్లండి మా నాన్నకి. ఎవరిని కొట్టలా. అది కూడా నేను ఇలా అంటే వినకుండా నేను బాగా మారం చేస్తున్నానని కొట్టాడు. కొట్టి మళ్ళీ ఏడ్చాడు. అంతేలేండి. ఏడ్చాక కానీ ఏంటంటే చిన్నప్పటి నుండి వీడి జీవితంలో వీడు అదృష్టవంతుడు. వీడు అనుకున్నది నెరవేర్చుకుంటాడు, నెరవేరిద్ది, సాధిస్తాడు. సో వీడికి పుట్టినప్పుడు ఏదో సోది, అప్పుడు సోదులు అని చెప్పేవాళ్ళు. అట్లాగా నాన్నోళ్ళు నేను పుట్టినప్పుడు చూపిస్తే నేను అమావాస్య రోజు పుట్టా. అమావాస్య రోజు కార్తీక మాసం. కార్తీక మాసంలో పుడితే అప్పుడు మా నాన్నలు ఈయన అమావాస్య రోజు పుట్టాడు, ఈడేమవుతాడు ఏంటో అని చెప్పి ఆ భయపడతారు అమావాస్య రోజు పుడితే. కానీ అమావాస్య రోజు పుడితే అయితే దొంగన్న అవుతాడు లేదా మంచివాడు అన్న అవుతాడు అనేది అంటారు జనరల్. సో అలాగా మా నాన్నలు భయపడ్డారు. భయపడితే అట్లాగా చూపిస్తే లేదు ఈ అబ్బాయి జాతకం రీత్యా చాలా మంచి పొజిషన్కి వెళ్తాడు అనేది చిన్నప్పుడే చెప్పారు. అది మా నాన్నకి ఇష్టం. సో నేను అలా చూసుకుంటా ఉంటే అన్నయ్య వీళ్ళు సిస్టర్ వాళ్ళంతా ఒక రకంగా ఉంటే నేను ఒక రకంగా ఉండేవాడిని. నేను అప్పటి నుంచే చాలా ఇష్టంగా అనమాట, ఏ పని చేసినా ఇష్టంగా చేసేవాడిని. బాగా చదువుకునేవాడిని, అందరిలో కలిసిపోయేవాడిని, పేరెంట్స్తో ప్రతి ఒక్కరితో గుడ్ రిలేషన్ ఉండేవాడిని. అట్లా నన్ను మా పేరెంట్స్ అందరిలో మామయ్యోళ్ళు కానీ, అత్తయ్యోళ్ళు కానీ, అమ్మమ్మోళ్ళు కానీ, నానమ్మోళ్ళు కానీ అందరు నన్ను ఇష్టపడతారు. అబ్బా ఈడంటే ఇష్టంరా అంటారు. అట్లాగా ఫస్ట్ నుంచి ఇష్టం అనమాట. సో వీడికి భగవంతుడి ఆశీర్వాదం ఉంది అని ఫైనల్గా మా నాన్న రియాక్ట్ అయ్యి, సరే నీ ఇష్టంరా, నీ ఇష్టాన్ని నేను కాదన్నా వెళ్ళు అన్నాడు.